వెల్కమ్ టు తన్వైస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే ఒక వెజ్ కర్రీని చూపించబోతున్నానండి. అదేంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ విత్ పన్నీర్ కర్రీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసి ఈ కర్రీని చేయొచ్చండి. అంతేకాదు పన్నీర్ కూడా యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ కర్రీలోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసి తీసుకోవాలండి. ముందుగా క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి ఒక 10 minutes ఉంచి తీసానండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ వీటితో పాటు ఆలును కూడా ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టానండి. ఇలా చేయటం వల్ల ఆలు కలర్ మారకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పన్నీర్ క్వాంటిటీ 100 grams ఉంటుందండి. సో పన్నీర్ని వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. వేగాక ఇందులో చిటికెడ పసుపు, 1/2 teaspoon కారము, అలాగే 1/2 teaspoon ఉప్పు వేసి ఈ ఉప్పు కారం పన్నీర్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. పన్నీర్ ఈ విధంగా కొద్దిగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్ కర్రీకి సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఉన్న ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon పసుపు, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ఆనియన్స్ కూడా మనకు బ్రౌన్ కలర్లోకి రావాలండి. అంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి వాటర్లో పెట్టుకున్న ఆలూని ఇందులో వేసేసుకోవాలండి. ఆలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఆలూని ఫస్టే వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 minutes వరకు ఆలూని కుక్ చేసుకోవాలి. మూత తీసి చూద్దాం. ఆలు కొద్దిగా కుక్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో క్యారెట్, క్యాప్సికమ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు వీటిని కుక్ చేసుకోవాలి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ కొద్దిగా కుక్ అయి ఉంటాయండి. ఒకసారి మూత తీసి చూద్దాం. కొద్దిగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా క్యాలీఫ్లవర్ని కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి పెట్టాం కదా. సో అప్పుడు క్యాలీఫ్లవర్ కొద్దిగా సాఫ్ట్గా అవుతుందండి. అందుకనే మొదట వేయకుండా కొద్దిగా వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. లేదంటే క్యాలీఫ్లవర్ మొత్తం మ్యాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. క్యాలీఫ్లవర్ వేసాక అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 minutes కుక్ అవ్వనివ్వాలి. 2 minutes తర్వాత మూత తీసి ఇందులో 1 teaspoon కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 teaspoon ధనియాల పొడి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి వెజిటేబుల్స్ అడుగు మాడకుండా ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 glass వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇందులో ఎక్కువేమీ వేయకుండా ముక్కల సగం వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయో లేదో ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, మనకు వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని వేసుకున్నాక ఓవర్గా కలపకుండా జస్ట్ అటు ఇటు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 minute కుక్ అవ్వనిద్దాం. పన్నీర్ వేసాక ఈ కర్రీని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 1 minute ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 1 minute తర్వాత మూత తీసి చూద్దామండి. మనకు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర, అలాగే 1/2 teaspoon గరం మసాలాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ విత్ పన్నీర్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ రైస్లో అయినా, చపాతీలో అయినా, పుల్కాలో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి.
ఇక్కడ నేను వాడిన వెజిటేబుల్సే కాకుండా దీనిలో వంకాయ, బీన్స్, క్యాబేజ్ ఏ వెజిటేబుల్ వేసుకున్నా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.